హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్। ఈ వీడియోలో సాటర్డే ఏం జరిగింది, ఎవరి మీద స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, రెడ్ కార్డ్స్ అంటే ఎల్లో కార్డ్స్ ఇచ్చారా, పవన్ కళ్యాణ్ కెప్టెన్సీకి ఏమైంది, ఇవన్నీ మీకు క్లారిఫై చేస్తాను। దానికంటే ముందు మీరు చేయాల్సిందల్లా చిన్న లైక్, ప్లీజ్ అయితే లైక్ చేయండి వీడియోని। ఇంకా విషయానికి వస్తే ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ సింగిల్ ఎలిమినేషన్ అంటే సింగిల్ ఎలిమినేషనే। చాలా వీడియోస్ మీరు చూసుంటారు, చాలా రివ్యూస్ చూసుంటారు, నేను కూడా పెట్టాను డబుల్ ఎలిమినేషన్ అని। లేదు, ఒక దివ్య మాత్రమే ఈ వారం ఎలిమినేట్ అవుతుంది, ఎటువంటి డబుల్ ఎలిమినేషన్ లేదు, ఇది క్లియర్। ఇంకా నిన్నటి నుండి ఒకటే రచ్చ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా రెడ్ కార్డ్స్ ఎల్లో కార్డ్స్ ఉంటాయి, పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ తీసేస్తారు అని పెద్ద పెద్ద రచ్చ అయితే జరిగింది కదా। బిగ్ బాస్ నాగ్ సార్ అయితే రావాల్సినంత ఫైర్ అయితే వచ్చింది, ఎపిసోడ్ లో బేవచ్చమైన ఫైర్ అయ్యారంట, అందరి మీదకే అయ్యారు। డెమోన్ పవన్, పవన్ కళ్యాణ్, సంజన, రీతు అందరి మీద అయ్యారు। కానీ ఈ రెడ్ కార్డు ఎల్లో కార్డు ప్రస్తావనే తీయలేదు, స్టేజ్ మీద కనీసం ఆ రెడ్ కార్డ్స్ ఎల్లో కార్డ్స్ కూడా తేవలేదు। కానీ ఇవ్వాల్సిన కోటింగ్ అయితే గట్టిగా ఇచ్చేశారు, ముఖ్యంగా సంజన గారికి అందరికంటే ఎక్కువ ఫైర్ అయ్యారంట। ఆ వెర్బల్ అంటే మాటలు వదిలేయడం, ఒకరి మీద బ్లేమింగ్ వేయడం, క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం అనే పాయింట్స్ తీసుకొచ్చి బేభత్సంగా ఫైర్ అయ్యారు। ఎంతలా ఫైర్ అయ్యారంటే గేట్స్ ఓపెన్ చేసి గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్, ఇంటి నుండి బయటికి వెళ్ళిపో అని అనేసారంట। అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరికీ అడిగారు, మీకు నిజంగా రీతు చౌదరి అండ్ డెమోన్ పవన్ బిహేవియర్ మీద మీకు ఏమైనా ఆలోచన వచ్చిందా, బ్యాడ్ గా ఉందా, మీకు అనిపించిందంటే అందరూ నో 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 అని చెప్పారు। ఓన్లీ సంజన గారికి ఎందుకు అనిపించింది, నువ్వు అలా చూస్తున్నావు, వాళ్ళ మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నావు, అది బ్యాడ్ బిహేవియర్, నువ్వు హౌస్ హార్మోన్ చెడగొడుతున్నావు కాబట్టి ఇంటి నుండి బయటకు వెళ్ళిపో అని డైరెక్ట్ గా అనేసారు। దానికి సంజన గారు అయితే బేవచ్చంగా ఏడ్చేశారు, కొల్లంట నీళ్ళు పెట్టేసి బేవచ్చంగా ఏడ్చారంట। అదే విధంగా మీరు చిన్న చిన్న యూట్యూబ్ వీడియోస్, చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేసి వచ్చారు అనే మీనింగ్ తో ఒక వర్డ్ అయితే యూజ్ చేశారు కదా నిన్న కెప్టెన్సీ టాస్క్ లో, దాని గురించి కూడా గట్టిగా క్లాస్ పీకారు। అందరికంటే ఎక్కువగా ఫైర్ అయ్యింది, అందరికంటే ఎక్కువ మీద కోపం చూపించింది ఎవరంటే సంజన గారి మీదే। సంజన గారు లిటరల్లీ క్రైడ్ అంట। ఇంకా డెమోన్ పవన్ విషయానికి వస్తే డెమోన్ పవన్ కి ఎప్రిషియేషన్ యూజ్ వచ్చింది, అంటే చాలా ఎప్రిషియేషన్ వచ్చింది కెప్టెన్సీ టాస్క్ లో అంత బాగా ఆడినందుకు। అలాగే హెల్త్ ఇష్యూ గురించి అడిగారంట, ఎలా ఉంది హెల్త్, బాగుందా లేదని అడిగారంట। అప్పుడు నెక్ వీడియో ప్లే చేశారంట, నెక్ పట్టుకుంటాడు కదా ఆ వీడియో ప్లే చేసి దాని గురించి కూడా ఒపీనియన్ అందరికీ అడుగుతారు, అది మీకు ఇంటెన్షనల్ గా అనిపించిందా, అన్ఇంటెన్షనల్ గా అనిపించిందా, ఫైర్ లో అలా అనిపించిందా అని అడిగితే అందరూ ఫైర్ లో ఆ కోపంలో అంటే ఆపడానికి ప్రయత్నించినట్టే అనిపించిందని చెప్తారంట। ఈవెన్ దానికి పవన్ కళ్యాణ్ కూడా స్టాండ్ తీసుకొని లేదు నన్ను ఆపడానికే ప్రయత్నించాడు తప్ప దానికి ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్ లేదని తను చెప్పాడంట। పవన్ కళ్యాణ్ స్టాండ్ తీసుకున్నాడు, సో డెమోన్ పవన్ కి పవన్ కళ్యాణ్ స్టాండ్ తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి అలాంటివి ఎప్పుడు జరగకుండా ఉండు అని కొంచెం సజెషన్ అయితే ఇచ్చారంట। సజెషన్ ఇచ్చేసి డెమోన్ పవన్ కి ఆ టాపిక్ గురించి కొంచెం ఫైర్ అయ్యారు, అంటే అలాంటి బిహేవియర్ కంట్రోల్ గా ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఇబ్బంది, బయట కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనే దీని మీద అయితే ఫైర్ అయ్యారు। అటుపక్క ఫైర్ అవుతూ ఇటు పక్కన ఎప్రిషియేషన్ కూడా వచ్చింది డెమోన్ పవన్ కి। సేమ్ పవన్ కళ్యాణ్ కూడా అంతే, ఎప్రిషియేషన్ కెప్టెన్ అయినందుకు బేవచ్చమైన ఎప్రిషియేషన్ అయితే వచ్చింది, చాలా బాగా పొగిడారంట। కానీ అదే నీ నామినేషన్స్ లో నువ్వు బిహేవ్ చేసే విధానం నీకు తెలుసా, అలా బిహేవ్ చేస్తారా ఎవరైనా గట్టిగా అడిగారంట పవన్ కళ్యాణ్ కి। దాని గురించి కూడా చిన్నపాటి ఫైర్ అయ్యి ఎప్రిషియేషన్ కూడా వచ్చింది। ఈ రెండు బ్యాలెన్స్డ్ అనమాట డెమోన్ పవన్ కి పవన్ కళ్యాణ్ కి। తన కెప్టెన్సీ ఏమైనా రద్దు చేశారా అంటే ఎటువంటి రద్దు చేయలేదు, కెప్టెన్సీ ఇమ్యూనిటీ మీద అసలు టచ్ చేయలేదు, వాళ్ళ కెప్టెన్సీ అలాగనే ఉంది, అది బ్యాడ్ న్యూస్ అనుకుంటారో గుడ్ న్యూస్ అనుకుంటారో మీరే చూసుకోండి। తన నామినేషన్స్ లో నెక్స్ట్ వీక్ ఉండడు, పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ అలాగే ఉంది, రెడ్ కార్డ్ అండ్ ఎల్లో కార్డ్స్ అయితే స్టేజ్ మీదకి తేలేదు। ఇంకా రీతు చౌదరి విషయానికి వస్తే రీతు చౌదరి మీద ఫైర్ ఎందుకు అయ్యారు అంటే ఫస్ట్ ఆ గొడవ రావడానికే కారణం రీతు చౌదరి। చాలా మంది పవన్ కళ్యాణ్ అంటారు, కానీ పవన్ కళ్యాణ్కి అక్కడ పాయింట్ వచ్చింది, డెమోన్ పవన్ ఎమాన్యుల్ మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ పాయింట్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇద్దరు నామినేషన్స్ లో ఉన్నప్పుడు నువ్వు కెప్టెన్ గా మధ్యని ఎందుకు దూరావు, నువ్వు దూరడం వల్లే అంత పెద్ద గొడవ అయ్యింది, నువ్వు కెప్టెన్ గా కొంచెం అలా దూరడం కరెక్ట్ కాదని చాలా వార్నింగ్ అయితే ఇచ్చారు, నువ్వు ఇద్దరి మధ్య దూరడం వల్లే అంత పెద్ద ఫైర్ అయ్యింది, దాన్ని కంట్రోల్ చేసుకోకపోతే బాగోదని రీతు చౌదరి మీద కూడా గట్టిగా ఫైర్ అయ్యారంట। ఈ నలుగురు మీద ఎక్కువగా ఫైర్ అయ్యారు, కానీ ఈ రెడ్ కార్డ్స్ ఎల్లో కార్డ్స్ ఏమీ లేవు, సింగిల్ ఎలిమినేషన్ ఈ వారం, డబుల్ ఎలిమినేషన్ అని మొత్తం రూమర్ అయితే నడిచింది కదా మార్నింగ్ నుండి, ఎటువంటి డబుల్ ఎలిమినేషన్ లేదు, సుమన్ శెట్టి గారు ఎలిమినేషన్ అన్నారు, సుమన్ శెట్టి గారు ఎలిమినేషన్ లేదు, దివ్య గారే ఎలిమినేట్ అయ్యారు। దివ్య గారిని ఎలిమినేట్ చేయడానికి కూడా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఒక అవకాశం అయితే ఇచ్చారు కానీ తనే డిసప్పాయింట్ అయింది। ఈవెన్ దివ్య కూడా ఫిక్స్ నేను వెళ్ళిపోతాను ఈ వారం, సో నాకైతే ఇంకా ఉండాలని లేదు, ఎవరితో గొడవ పడాలేదు అన్నట్టే బిహేవ్ చేసింది, దానివల్ల దివ్య అయితే ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతుంది। మీరు హ్యాపీ కాదో మంచి అప్డేట్స్ ఇచ్చారనుకుంటే కింద లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ సో మచ్।